హాయ్ ఫ్రెండ్స్, 13వ తారీఖు 8వ నెల 2024 మంగళవారం నాటి న్యూస్ పేపర్లో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒకసారి గమనించండి. వరుసగా ఆరోసారి ఐఐటి మద్రాసే మేటి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది దేని గురించి అంటే వివిధ విభాగాల్లో దేశంలోని ఉత్తమ విద్యా సంస్థల జాబితా 2024 సంబంధించి దేశంలోని వివిధ విభాగాల్లో ఉత్తమ విద్యా సంస్థలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేయడం జరిగింది. నిన్న గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు ఏమిటి అని కూడా అడుగుతాడు ధర్మేంద్ర ప్రధాన్. దేశంలో ఉత్తమ విద్యా సంస్థల జాబితా 2024 రిలీజ్ చేయడం జరిగింది. ఉత్తమ విద్యా సంస్థలు ఏ కేటగిరీలో ఫస్ట్ ఉన్నాయో, ఫస్ట్ సెకండ్ ఉన్నాయో అన్నది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థగా ఐఐటి మద్రాసు వరుసగా 6వసారి అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నోసారి అగ్రస్థానంలో నిలిచింది అని అడుగుతాడు. లేకపోతే 2024 ఉన్నత ఉత్తమ విద్యా సంస్థల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఐఐటి ఏది అని అడుగుతాడు. ఐఐటి మద్రాసు. రెండో ర్యాంకును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి రెండో స్థానంలో నిలిచింది ఈ కేటగిరీలో. తర్వాత స్థానాల్లో 3-4 స్థానాల్లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ నిలవడం జరిగినాయి. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు వరుసగా 9వసారి తొలి స్థానంలో నిలవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలోని. ఇది ఉత్తమ విద్యా సంస్థగా ఐఐటి మద్రాసు ప్రథమ స్థానంలో ఉంటే, ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు వరుసగా 9వసారి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఉత్తమ కళాశాలల విభాగంలో ఢిల్లీలోని హిందూ కాలేజ్ ప్రథమ స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్లో మిరిండా కాలేజ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాల విభాగంలో ఐఐటి మద్రాసు వరుసగా 9వసారి మొదటి స్థానంలో దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే తర్వాత స్థానంలో నిలవడం జరిగినాయి. ఇందులో ఐఐటి హైదరాబాద్ ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలలో ఐఐటి హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచింది. అడిగితాడు, ఐఐటి హైదరాబాద్ ఉత్తమ ఇంజనీరింగ్ విభాగంలో ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతాడు. 8వ స్థానంలోని. ఉత్తమ మేనేజ్మెంట్ విషయంలో ఐఐఎం అహ్మదాబాద్ తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా ఐఐఎం బెంగళూరు రెండో ప్లేస్లో నిలవడం జరిగింది. అదేవిధంగా ఇది ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో చెప్తున్నాను, మొత్తం అన్నీ చెప్తే చాలా టైం పడుతుందని చెప్పి, కాబట్టి మిగతా దాన్ని కూడా మీరు ఇందులో చూసుకుని నోట్ చేసుకోండి. ఉత్తమ ఫార్మసీ విభాగంలో జామియా హమ్దర్డ్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. గత ఏడాది ఇదే స్థానాన్ని హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో గత సంవత్సరం ఉంటే, ఇప్పుడు రెండో స్థానానికి పరిమితం అవడం జరిగింది. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ ఉత్తమ ఫార్మసీ విభాగంలో ఇప్పుడు రెండో స్థానంలో ఉంది. ఉత్తమ వైద్య విద్యా విభాగంలో ఢిల్లీలోని ఎయిమ్స్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో ప్లేస్లో ఛత్తీస్గఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండో ప్లేస్లో నిలవడం జరిగింది. ఉత్తమ దంత వైద్య విద్యా విభాగంలో మొదటి స్థానంలో చెన్నైలోని సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ ప్రథమ స్థానంలో ఉంటే, రెండో స్థానంలో మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రెండో స్థానంలో నిలవడం జరిగింది. ఉత్తమ పరిశోధనా సంస్థల విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు ప్రథమ స్థానంలో నిలిస్తే, సెకండ్ ప్లేస్లో ఐఐటి మద్రాసు సెకండ్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఉత్తమ వ్యవసాయ అనుబంధ విభాగాల విభాగంలో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తొలి స్థానంలో సాధించింది. సెకండ్ ప్లేస్లో కర్నూలులోని ఐసిఏఆర్ సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఉత్తమ ఆవిష్కరణల విభాగంలో ఐఐటి బాంబే మొదటి స్థానం సాధిస్తే, ఐఐటి మద్రాసు రెండో స్థానంలోనే, ఐఐటి హైదరాబాద్ మూడో స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీల విభాగంలో చెన్నైలోని అన్నా యూనివర్సిటీ మొదటి ర్యాంక్ సాధించింది. సెకండ్ ప్లేస్ హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం 6, విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 7 స్థానాలు దక్కించుకున్నాయి. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీల విభాగంలో ఉత్తమ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతాడు. 6వ స్థానం. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 7వ స్థానంలో నిలవడం జరిగింది. ఉత్తమ న్యాయ విద్యా విభాగంలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ ప్రథమ స్థానంలో నిలిస్తే, సెకండ్ ప్లేస్లో ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఉత్తమ న్యాయ విద్యా విభాగంలో మూడో ప్లేస్ సాధించింది ఏ సంస్థ అంటే హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా మూడో స్థానంలో నిలవడం జరిగింది. ఉత్తమ ఆర్కిటెక్ట్ అండ్ ప్లానింగ్ విభాగంలో ఐఐటి రూర్కీ మొదటి స్థానంలోనే, ఐఐటి ఖరగ్పూర్ సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగినాయి.
ఉత్తమ ఓపెన్ యూనివర్సిటీ విభాగంలో ఇగ్నోకి ప్రథమ స్థానం లభించగా నేషనల్ సుభాష్ యూనివర్సిటీ కోల్కతా సెకండ్ ప్లేస్లో నిలవటం జరిగింది. ప్రాజెక్టుల నిర్వహణకు నీళ్లు వదిలారు అని చెప్పి రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల గురించి రాయడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ప్రాజెక్టుల యొక్క నీటి కెపాసిటీ ఏ ఏ జిల్లాలో ఉన్నదో ఒకసారి గమనించండి, ఇంపార్టెంట్. మొదటిగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గురించి రాయడం జరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఎక్కడ ఉందంటే రాజమండ్రిలోని ధవళేశ్వరం దగ్గర ఉంది. దీన్ని 1982లో నిర్మించడం జరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 293 మిలియన్ క్యూబిక్ అడుగులు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాజెక్టు. తర్వాత సుంకేసుల ప్రాజెక్టు గురించి రాయడం జరిగింది. సుంకేసుల ప్రాజెక్టు ఎక్కడ ఉందంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయం మీద ఉంది సుంకేసుల ప్రాజెక్టు. దీని యొక్క వాటర్ కెపాసిటీ 45.77 టీఎంసీలు. దీన్ని మిలియన్ క్యూబిక్ ఫీట్లో చెప్పాలంటే 70,000 నుంచి 80,000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ సామర్థ్యం ఉంది. టీఎంసీలో అయితే 45.77 టీఎంసీలు. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు ఎక్కడ ఉందంటే పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలంలో ఉంది. పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలంలో పులిచింతల ప్రాజెక్టు ఉంది. పులిచింతల ప్రాజెక్టు యొక్క నీటి కెపాసిటీ ఎంతనంటే నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు. అదేవిధంగా బసిరెడ్డి జలాశయం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలము పార్నపల్లిలోని బసిరెడ్డి జలాశయం ఉంది. పెంచికల బసిరెడ్డి జలాశయము ఇంపార్టెంట్. అదేవిధంగా తమ్మిలేరు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం వాటర్ సామర్థ్యం ఎంతనంటే 3 టీఎంసీలు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం ఎంత అంటే శ్రీశైలం యొక్క నీటి సామర్థ్యం 216 టీఎంసీలు. క్యూబిక్లో చెప్పాలని అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి కెపాసిటీ ఎంత అని అడుగుతాడు. 216 టీఎంసీలు. అదేవిధంగా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ యొక్క నీటి కెపాసిటీ ఎంత అంటే 3.80 బిలియన్ క్యూబిక్ ఫీట్స్. మిలియన్ కాదు, బిలియన్. 3.80 బిలియన్ క్యూబిక్ ఫీట్ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ యొక్క నీటి సామర్థ్యం. ఈ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ జలాశయం మీద ఉంది. దీన్ని టీఎంసీలో చెప్పాలంటే 3.86 టీఎంసీలు. అదేవిధంగా సోమశిల ప్రాజెక్టు ఎక్కడ ఉందంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం మీద ఉంది. సోమశిల ప్రాజెక్టు యొక్క నీటి కెపాసిటీ ఎంతనంటే 78.03 టీఎంసీలు. ఆంగ్రూ 3 నూతన వంగడాల ఆవిష్కరణ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఐసీఏఆర్లోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 109 నూతన వంగడాలను ఆదివారం విడుదల చేసి జాతికి అంకితం చేయడం జరిగింది. ఎన్ని నూతన వంగడాలను విడుదల చేయడం జరిగింది భారతదేశ ప్రధాని అడుగుతాడు. 109 నూతన వంగడాలు. అందులో 3 నూతన వంగడాలను రిలీజ్ చేయడం జరిగింది. ఆ నూతన వంగడాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి శనగ రకానికి చెందినటువంటి నంద్యాల గ్రామ్ NBEG 1267. నెక్స్ట్ లామ్ పెసర LGG 610 రకం. తర్వాత వేరుశనగ రకానికి చెందినటువంటి ICAR కోనార్కు TCGS 1707. ఈ 3 రకాలు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఇటీవల ప్రధాని రిలీజ్ చేసినటువంటి 109 వంగడాల్లో NBEG 1267 రకం దేనికి సంబంధించినటువంటి వంగడం అని అడుగుతాడు. శనగ రకానికి చెందినటువంటి పంట ఇది వంగడము, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అదేవిధంగా LGG 610 ఏ వంగడం అని అడుగుతాడు. లామ్ పెసర జాతికి చెందినటువంటి వంగడం ఇది. అదేవిధంగా TCGS 1707 ఈ దేనికి సంబంధించినటువంటి వంగడం అని అడుగుతాడు. వేరుశెనగ, ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. ఇక్కడ SC STలకు సంబంధించినటువంటి హత్యలకు సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. జాతీయ SC కమిషన్ చైర్మన్ ఎవరు అంటే కిషోల్ మక్వానా. అదేవిధంగా జాతీయ ST కమిషన్ చైర్మన్ ఎవరు అంటే శ్రీ అంతర్ సింగ్ ఆర్య. సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రపంచ బ్యాంకు బృందం రావడం జరిగింది. ప్రపంచ బ్యాంకు ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరనంటే అజయ్ బంగా. సమన్యాయం, సమైక్య స్ఫూర్తి, పునర్విభజనకు ప్రతిపాదికలు అని చెప్పి లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ గురించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ లోక్సభలో 543 సీట్లు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ
ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు లోక్సభ సీట్లు అని చెప్పి చాలామందికి తెలియదు. లోక్సభలో సీట్లను దేని ప్రాతిపదికన ఏర్పాటు చేశారు అని అంటే ప్రతి రాష్ట్రానికి దాని జనాభాను బట్టి నియోజకవర్గాలను కేటాయించాలని చెప్పి 81వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తుంది. క్వశ్చన్ అడుగుతాడు, ప్రతి రాష్ట్రానికి దాని జనాభాను బట్టి లోక్సభ నియోజకవర్గాలను కేటాయించాలని చెప్పి ఎన్నో రాజ్యాంగ సవరణ తెలుపుతుంది అని అడుగుతాడు. 81వ రాజ్యాంగ సవరణ గుర్తుపెట్టుకోండి. 81వ రాజ్యాంగ అధికరణ, సవరణ కాదు, 81వ రాజ్యాంగ అధికరణ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కానీ 1970 దశకం నుంచి దేశ జనాభా పెరిగిన నియోజకవర్గాల సంఖ్య పెంచలేదు. ఎందుకనంటే 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చేయటం ద్వారా నియోజకవర్గాలని పెంచడం లేదు. ఎందుకనంటే 1971 జనగణన ప్రకారం నిర్దేశించిన లోక్సభ నియోజకవర్గాలనే 2001 వరకు కొనసాగుతాయని చెప్పి 42వ రాజ్యాంగ సవరణ పేర్కొంది. కాబట్టి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 జనాభా లెక్కల వరకు నియోజకవర్గాలు మార్చకూడదు అని చెప్పి తెలిపేటటువంటి రాజ్యాంగ సవరణ ఏది అని అంటే 42వ రాజ్యాంగ సవరణ. ఇంపార్టెంట్, మళ్ళీ చూడండి. 1970 దశకం నుంచి దేశ జనాభా పెరిగిన నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు. 1976 చేసిన 42వ రాజ్యాంగ సవరణే దీనికి కారణము. 1971 జనగణన ప్రకారం నిర్దేశించిన లోక్సభ నియోజకవర్గాలే 2001 వరకు కొనసాగుతాయని చెప్పి 42వ రాజ్యాంగ సవరణ పేర్కొంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన ఏ సంవత్సరం వరకు వాయిదా వేశారు అని అంటే 2026 వరకు వాయిదా వేయడం జరిగింది. ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇజ్రాయిల్ మీద దాడి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని హమాస్ అగ్రనేత హనియాను ఇజ్రాయిల్ హత్య చేయడం జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ చూడండి, హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. తాజా పరిస్థితులను తీవ్రతను గుర్తించి అమెరికా అప్రమత్తమైంది. పశ్చిమాసియాకు అణు జలాంతర్గామిని పంపుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బయలుదేరిన అబ్రహాం లింకన్ విమానవాహక నౌక. క్వశ్చన్ అడుగుతాడు, అబ్రహాం లింకన్ విమానవాహక నౌక ఏ దేశానికి చెందింది అని అంటే అమెరికా దేశానికి చెందింది. పశ్చిమాసియాకు వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు ఇజ్రాయిల్ మీద ఇరాన్, లెబనాన్ 2 దేశాలు కలిసి దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని కీమ్ స్టార్మర్ సంయుక్త ప్రకటన చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. భారీ అణు విద్యుత్ కేంద్రంలో మంటలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్లోని జపోరిజియా భారీ అణు విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరాగటం జరిగింది. రష్యా ఉక్రెయిన్ 2 నువ్వంటే నువ్వు చేసావు ఈ అణు విద్యుత్ కేంద్రం మీద దాడి అని చెప్పి ప్రకటించడం జరిగింది. జపోరిజియా భారీ అణు విద్యుత్ కేంద్రం ప్రజెంట్ ఏ దేశంలో ఉందంటే ఉక్రెయిన్లో ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వారంలోగా కేసును పరిష్కరించాలని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో ఒక జూనియర్ వైద్యురాలి మీద అత్యాచార ఘటన జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో జరిగింది అని అడుగుతాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాలలో ఈ సంఘటన జరిగింది. ఇంపార్టెంట్. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మె చేయడం కూడా జరిగింది. ఇంపార్టెంట్. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. తప్పు చేయలేదని నిరూపించుకోండి అని చెప్పి హిడెన్బర్గ్ సెబీ చైర్పర్సన్ మీద హిడెన్బర్గ్ సవాల్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో అదానీ గ్రూప్ సంబంధించి కొన్ని వాటాలు అదానీ కంపెనీలో కొన్ని వాటాలు కలిగి ఉన్నారని చెప్పి హిడెన్బర్గ్ అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ అయినటువంటి హిడెన్బర్గ్ ఆరోపించడం జరిగింది. సెబీ భారతదేశానికి చెందినటువంటి సెబీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ మీద ఆరోపణలు చేయడం జరిగింది హిడెన్బర్గ్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే 2024 ఒలింపిక్స్ ముగిసినాయి. 2024 ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహించారంటే ఫ్రాన్స్ దేశంలోని పారిస్ నగరంలో నిర్వహించడం జరిగింది. పారిస్ నగరం ఏ నది పక్కన ఉందంటే సేన్ నది పక్కన ఉంది. ఇందులో ముగింపు వేడుకల్లో భారత పతాకదారులుగా ఎవరు వ్యవహరించారు అని అంటే భారత హాకీ జట్టు కీపర్ అయినటువంటి శ్రీజేష్ మరియు షూటింగ్ క్రీడాకారిణి అయినటువంటి మను బాకరు భారత పతాకదారులుగా నిలవటం జరిగింది ముగింపు వేడుకల్లో. మొత్తం భారతదేశం నుంచి 16 క్రీడలకు సంబంధించి 117 మంది పారిస్ ఒలింపిక్స్కి వెళ్ళటం జరిగింది. అడుగుతాడు ఎన్ని క్రీడలకు సంబంధించి ఎంతమంది అని అడుగుతాడు. మొత్తం ఒలింపిక్స్లో ఎన్ని క్రీడలు నిర్వహించారంటే 32 క్రీడలు నిర్వహించడం జరిగింది. అత్యధికంగా అమెరికా 592 మంది, జపాన్ 403 మంది, చైనా 383 మందిని ఒలింపిక్స్కి పంపించడం జరిగింది.